ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి మనకు కల్లూరులోని కురవగేరులో అయితే ఏర్పాటు చేసినారు. ఈ అమ్మవారి గురించి, అమ్మవారి ప్రత్యేకతలు, ఈ అమ్మవారు పెట్టిన యూత్ గురించి అయితే ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే అయితే విందాము. ఓం శ్రీమాత్రే నమః. గత 11 సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో కల్లూరు పురవీధుల నందు ఈ యొక్క నవరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరంలో ప్రముఖ నాయకులైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారు మా కల్లూరు నందు విగ్రహం మొట్టమొదట ఇవ్వడం జరిగింది. గత కొద్ది కాలంగా ఆయన విగ్రహాలు ఇస్తూ ఆ ఉత్సవాన్ని నడిపేవారు. తదుపరి అనంతరం కాన్స్టిట్యూషన్ డివైడ్ కావడం వల్ల అతను ఇవ్వలేకపోవడం జరిగింది. తద్వారా మేము ఏం చేసామంటే కల్లూరు నందు అమ్మవారి యొక్క ఊరేగింపు కానీ, అమ్మవారి యొక్క నవరాత్రులు కానీ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా కొంతమంది యువకులు రాఘవేంద్ర, బాలు, గణేష్ ఇంకా చాలామంది పెద్దల యొక్క సమూహంగా ఏర్పడి ఆ రోజు జగదీష్ అన్న గారి సమక్షంలో మేము మొట్టమొదట విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తదనంతరం ఈరోజు యువకులుగా సమూహంగా ఏర్పడి శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మిత్ర బృందమైన సంస్థ పేరు మీద అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, చిన్నపిల్లలకు ఇతరత్ర కార్యక్రమాలు, సాంస్కృతిక నృత్యాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి అమ్మవారి విగ్రహాలకు ప్రతిగా నిలుస్తూ ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తూ అమ్మవారి సరస్వతి పూజ ఈ సంవత్సరం కొత్తగా మేము అనుకోవడం జరిగింది. అయితే మనం సరస్వతి పూజ అంటే అందరికీ గుర్తొచ్చేది అక్షరాభ్యాసం చెప్పారంటే బాసరా లేదా కొలనుభారతి. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా నవగ్రహాల్లో నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతి పూజ అని 8వ రోజు నడుస్తుంది. ఆ రోజు మనం సరస్వతి పూజ మన పంతులు గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయాలని ఈరోజు సంస్థ నిర్ణయించింది. అలాగే అన్నదాన కార్యక్రమం, స్త్రీమూర్తులచే కుంకుమార్చన కార్యక్రమం, చిన్నపిల్లలకు మ్యాజిక్ షో, అలాగే భారతదేశ కళలో అంతరించిపోతున్నటువంటి కళలో కోలాటము, జానపద కళాకారులచే నిర్వహించడం జరుగుతూ చివరి రోజున ఊరేగింపు రోజున కలశములతో స్త్రీమూర్తులకు పట్టు చీరలు ఇస్తూ సంస్థ ముందుకెళ్తూ ఈ యొక్క ఉత్సవాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడానికి అనేక మంది కల్లూరు గ్రామ పెద్దలు కావచ్చు, కల్లూరు యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ యొక్క సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థకు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మనం మునుముందు కూడా మేము ఆకాంక్షిస్తున్నాం.